హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ చేపల వేపుడు తయారీ విధానం చూపిస్తానండి. ఈ చేపల వేపుడు మసాలా ముద్ద పెట్టుకొని వేపుకుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కల కన్నా ముద్ద పెట్టి వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడూ పులుసేనా, చేప తెచ్చినప్పుడల్లా పులుసే పెడుతున్నావు, ఏమి వేపి తప్ప అని అన్నారు మా వారు. వేపుతాను, బుర్రా తోక అంటే అవి వేపితే అంత టేస్ట్గా ఉండవు. అందుకే చేప తెచ్చినప్పుడు నేను మధ్య ముక్కలు కొన్ని వేపేసి మిగతావి ముక్కలు, తోక, బుర్ర అన్నీ పులుసు పెడతానండి. ఈ మసాలా వేగిన తర్వాత మనము చక్కగా ఆ చేపలు కోసుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసుకుంటే సిమ్లోనే మెల్లిగా వేపాలండి. వేపితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే అవి సాఫ్ట్గా వేపాలండి. వేపితే చాలా బాగుంటుందండి. బేగి వంట చేసుకొని ఆ చింతపండు కొన్నారండి మా వారు, ఒక 5 కేజీలు. అది పిక్క తీద్దామనేసి అనుకొని బేగ వంట చేద్దామంటే ఈ లోపల చేపలు తెచ్చారు. చేపలు చేసుకొని ఇవన్నీ చేసుకొని ఇది చేద్దామంటే పోలే పులుసు పెట్టిద్దామా మొత్తం అనేసి అంటే అందులో వేపమన్నారు. అదొక టైము. బేగి అన్నీ తేల్చుకొని చింతపండు విమ్ము చేసిస్తే బాగుంటుందని సంవత్సరం పాటు చక్కగా అది పిక్క తీసుకొని మనము ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొని ఎండలోన పెట్టి నిల్వ ఉంచుకుంటే సంవత్సరం వస్తుందండి చక్కగా చింతపండు. అంత దీనిగా మనం చూసుకొని మధ్యలో వెండలో పెట్టుకుంటే బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.